మనం అమ్మవారని మామూలుగా వినుంటాం కదండి. కామన్‌గా ఇది ఏందంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చే అవకాశాలు ఉంటుంది. యూజువల్లీ అది హెర్పిస్ వైరస్ అనేటువంటి వైరస్ వల్ల వస్తుందండి. ఆ వైరస్ సోకిన వాళ్ళల్లో యూజువల్లీ 2-3 వారాల వరకు ఏం సిమ్టమ్స్ ఉండవు. 2-3 వారాల తర్వాత నుంచి వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరెవరికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, కొంతమంది డయాబెటీస్ మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళ పేషెంట్లకి, దాంతోపాటు మన వ్యాధి నిరోధక శక్తి ఏదైతే తగ్గుంటుందో అటువంటి పేషెంట్స్ కూడా, లైక్ హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నటువంటి పేషెంట్లకి, వీళ్ళందరికీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మనకి బ్యారక్స్ అంటే హాస్టళ్లలో ఉంటారు కదా, అందరు కలిసి పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు, దాంతోపాటు ఎవరైతే క్లోజ్గా చికెన్ పాక్స్ పేషెంట్స్తో ఉంటారో కేర్ గివర్స్ అంటే నర్సెస్ కానీ, ఎవరైతే నర్సింగ్ కేర్ ఇచ్చేటువంటి వాళ్ళు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, వీళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. అండ్ వ్యాధి లక్షణాలు యూజువలీ నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఒక 2-3 వారాల వరకు రాదని. 2-3 వారాల వరకు వస్తే దాని తర్వాత వ్యాధి మనకి తీవ్రతను బట్టి జ్వరంతో పాటు స్కిన్ ర్యాష్, దాంతోపాటు జాయింట్ పెయిన్స్, మగత, ఆరోగ్యం సగించకపోవడం, అలా దాంతో మొదలయ్యి మనకేంటంటే చర్మం అంతా, మనకి ఛాతిలో నుంచి మొదలయ్యి శరీరం అంతా, చర్మం అంతా కూడా ర్యాష్ రావడము, ర్యాష్తో పాటు ర్యాష్ వచ్చిన ఒక 2 రోజుల తర్వాత మనకి చిన్న వెసైకల్స్ అంటారు, గుల్లల్లాగా రావడం, అంటే నీరు చేరుకున్నటువంటి గుల్లల్లాగా రావడం జరుగుతుంది. అదే గుళ్ళలు ఒక 2-3 రోజుల తర్వాత దాంట్లో పస్సు అంటే ఇన్ఫెక్ట్ అయ్యేసేసి పస్సు తయారవుతుంది అనమాట. ఆ పస్సు తయారైన తర్వాత అది అలానే ఎండుకుపోయి 2-3 రోజుల తర్వాత, లేకపోతే అది పగిలిపోయి చిట్లిపోయి మనకి చిన్న చెక్కులాగా ఫామ్ అవుతుందండి. దాన్ని స్కాబ్ అంటారు. ఆ స్కాబ్ వచ్చేంత వరకు పేషెంట్స్ ఇన్ఫెక్టివ్గా ఉంటారు. అంటే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి వ్యాధి సోకే అవకాశాలు ఉంటుంది, వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ఆ స్కాబ్స్ వచ్చేసిన తర్వాత అదొక 2-3 రోజుల తర్వాత అవి పడిపోతాయండి. కానీ ఆ నల్ల మరకలు అనేవి ఉంటాయి. అట్లీస్ట్ ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఆ నల్ల మరకలు ఉంటాయండి. యూజువలీ ఆ నల్ల మరకలు, ఆ స్కాబ్స్ అనేది వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గిపోయినట్టే, జబ్బు నుంచి దాదాపుగా రికవర్ అయిపోయినట్టే అనమాట. సో దీంతో పాటు చికెన్ పాక్స్ స్కిన్ ఒక్కటే కాకుండా రకరకాల అవయవాలను కూడా అఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటుందండి. లైక్ మనకు కొన్నిసార్లు న్యూమోనియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని వారిసెల్లా న్యూమోనియా అంటారు. చాలా వ్యాధి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. కొద్దిమందిలో మెదడు వాపులాగా మెనింగో ఎన్కెఫలైటిస్ అనేది చికెన్ పాక్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇంకా కొద్దిమందిలో లివర్ ఇన్వాల్వ్ అయ్యి హెపటైటిస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ లాస్ట్ కొద్దిమందిలో ఏంటంటే